పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 18వ డివిజన్లో ప్రగతి పరుగులు తీస్తుంది. నూతన పాలకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 13 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయి. అలాగే మరొక 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా ఆరగ్రహారం మెయిన్ రోడ్డు, అడప బజార్, శ్రీనివాసరావుపేట, రామనామ క్షేత్రం మెయిన్ రోడ్డు, వడ్డెరగూడెం లక్ష్మీనరసింహస్వామి గుడి, అలాగే మొయిద్దీన్ పాలెం రోడ్డు రూపురేఖలు ఇప్పటికే మారిపోయాయి. ఈ ప్రాంత వాసుల ఆకాంక్షల మేరకు సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయింది. దీంతో లోతట్టు ప్రాంతాలు కాస్త రోడ్డుకి సమాంతరంగా విస్తరించాయి. 18వ డివిజన్లో చాలా ప్రాంతాలు లోతట్టు కేంద్రాలుగా ఉన్నాయి. దీంతో వర్షం పడితే ఈ ప్రాంతాలు చెరువుల వలె తలపిస్తున్నాయి. గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతం వాసులు వర్షం వస్తే ముంపు సమస్యను ఎదుర్కొంటున్నారు. కొద్దిపాటి వర్షానికి ఈ ప్రాంతం అంతా మోకాల లోతున వర్షపు నీరు నిల్వ ఉండేది. ప్రస్తుతం ఈ రోడ్ల నిర్మాణం పూర్తి కావడంతో ఈ సమస్య పరిష్కారమైందని స్థానిక కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ మీడియాకు వివరించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో అడప బజార్లోని ₹1 కోటి చేపట్టిన అభివృద్ధి పనులు నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి. స్థానికులకి మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని వివరించారు. 18వ డివిజన్ ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే గల్లా మాధవి సహకారంతో డివిజన్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వివరించారు. మా 18వ డివిజన్లోని అభివృద్ధి పనుల్లో భాగంగా ఒక 3 రోడ్లు కొత్త రోడ్లు ఆల్రెడీ నిర్మించడం జరిగింది. అది ఫేజ్ 1 రామనాక్షేత్రం గుడి దగ్గర నుంచి రాజా హాస్పిటల్ దాకా ఆ రోడ్డు ఒకటి పూర్తి అయిపోయింది. తర్వాత వెంకటేశ్వర స్వామి గుడి ప్రసన్నాంజనేయ టెంపుల్ దగ్గర నుంచి మన ఎత్తు రోడ్డు ఆంజనేయ స్వామి గుడి దాకా కూడా ఒక కొత్త రోడ్డు అది కూడా నిర్మించడం జరిగింది. అలానే లక్ష్మీ నరసింహస్వామి గుడి కాడ నుంచి ఆరగ్రహారం రాయ్ బహదూర్ మేడ దాకా కొత్త రోడ్డు నిర్మించడం జరిగింది. ఈ 3 రోడ్లు పూర్తి అయింది. వీటి సందర్భంగా ఏంటంటే సెంటర్లో బాగా ఇంత ట్రాఫిక్గా ఉంటుంది. ఈ పత్తిపాడు నియోజకవర్గం నుంచి వచ్చే వెహికల్స్ కానీ ఏదైనా కానీ నిత్యం బాగా రద్దీగా ఉండటం వల్ల ఎక్కడ యాక్సిడెంట్లుగా అవుతాయేమో, కొత్త రోడ్లు అవడం వల్ల వాహనాలు బాగా స్పీడ్గా వెళ్ళటం జరుగుతూ ఉన్నాయి. అవుతాయేమో అనే ఉద్దేశంతో అధికారులతో సంప్రదించి రాత్రి స్పీడ్ బ్రేకర్లు వేయడం జరిగింది. అట్లానే అభివృద్ధిలో పనిలో భాగంగా అడపవారి బజార్లో ఇది రోడ్డు కంటే బాగా డౌన్లో ఉండటం వల్ల కొద్దిపాటి వర్షం వచ్చినా కానీ 3 అడుగుల లోతు ఇక్కడ నీళ్లు నిలిచిపోయి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో రాకపోకలు ఆగిపోయి చాలా ఇబ్బందిగా తయారయ్యేటువంటి ప్రదేశం ఈ అడపవారి బజార్లో. అటువంటిది ఒక 3 సంవత్సరాల క్రితం ఒక చిన్న కలవట్టు కట్టాం. నీళ్లు కాస్త ఆగినాయి. అయినా కానీ పెద్ద వర్షం వచ్చినప్పుడు ఈ ఏరియా మొత్తం ఒక నదిని తలపించే విధంగా ఇక్కడ నీళ్ళు ఆగటం వల్ల మళ్ళా రోడ్డు నిర్మాణం కోసం పేపర్ పెట్టడం జరిగింది. అధికారులు అందరూ నాయకులు కలిసి ఈ రోడ్డు శాంక్షన్ ఇచ్చారు ₹1 కోటి. సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. అటువంటి దానిలో కొన్ని చిన్నవి సమస్యలు ఉన్నాయి, కొన్ని మేజర్ పార్టీ సమస్యలు కూడా ఉన్నాయి. వీటి విషయంలో మా ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారి దగ్గరికి వెళ్ళి ఇది ఇట్లా ప్రాబ్లం ఉంది అనగానే తక్షణమే ఆమె బయలుదేరి వచ్చి ఆమె చూసి అమ్మటే అదే స్థానంలో నుంచి ఫోన్లు చేసి అధికారులకి ఇట్లా ఈ ప్రాబ్లం ఉంది అనగానే అక్కడికక్కడే సమస్య పరిష్కారం చేసే దిశగా మేడం గారు కూడా మాతో బాగా కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఇదే విధంగా మా 18వ డివిజన్లోనే మరి నేను కానీ మా ఎమ్మెల్యే గారు కూడా మా 18వ డివిజన్లోనే ఉండటం జరిగింది. మా డివిజన్ అనేది గుంటూరు టౌన్కి ఆదర్శంగా నిలవాలని నేను కానీ మా మేడం గారు కానీ కోరుకుంటా ఉన్నాం. మేడం గారు పదే చెప్తుంటారు ఏ విషయం వచ్చినా నా దృష్టికి తీసుకెళ్ళమని. ఎప్పుడు ఏదైనా విషయం ఉన్నా కానీ మేము తక్షణమే అమ్మంటే మేడం గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాము. అది తీసుకెళ్ళిన వెంటనే మాకు సమస్య పరిష్కారం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మేము అభివృద్ధిలో ముందరికి తీసుకుపోతున్నామని కూడా తెలియదు.